హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనము మొబైల్ తో ట్రేడింగ్ చెయ్యొచ్చా లేదా అని తెలుసుకోవడంతో పాటు మనము ఈరోజు ట్రేడ్ ఎంట్రీ ఎలా తీసుకున్నామో విధంగా మనము తెలుసుకుందామండి. ఇక్కడ చూడండి, మొబైల్లో ట్రేడింగ్ చేయొచ్చా లేదా అనేది ఈ డౌట్ ఈ ట్రేడ్ అనాలిసిస్ లో ఎందుకు వచ్చిందంటే, కొంతమంది నన్ను అడుగుతున్నారండి. బేసిక్స్ రానోళ్ళు గిటం చాలా మంది ఉన్నారు మన ఛానల్లో. స్టాక్ మార్కెట్ అంటే ఏందో కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. కాబట్టి వాళ్ళ కోసం నేను చేస్తున్నాను అనమాట ఈ వీడియో అనేది. ఓకేనా అండి? మొబైల్ తోని మనం ట్రేడింగ్ చెయ్యొచ్చా లేదా అని దీనికి ఆన్సర్ ఏంటంటే చేయొచ్చండి. కానీ రెండు మొబైల్స్ అనేవి ఉండాలి ఖచ్చితంగా. ఒక దాంట్లో మనం చార్ట్ చూస్తే ఇంకో దాంట్లో మనము ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. మనము డెస్క్టాపే ఉండనవసరం లేదు, ల్యాప్టాపే ఉండనవసరం లేదు. 2 మొబైల్స్ ఉంటే గిటంగా మనము ట్రేడ్ అనేది చేయొచ్చు అనమాట. ఒకవేళ మీ దగ్గర ఒకటే మొబైల్ ఉందనుకోండి, అక్కడ మీరు చార్ట్ చూస్తూ మీరు ట్రేడ్ అనేది చేయడానికి రాదనమాట. ఖచ్చితంగా మీకు 2 మొబైల్స్ అనేది ఉండాలి. లేకపోతే మనకు ఖచ్చితంగా ల్యాప్టాప్ తో పాటు మొబైల్ అన్నా మనకు ఖచ్చితంగా ఉండాలన్నమాట. అప్పుడు మీకు ఈజీగా ట్రేడ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎందుకంటే మీరు ల్యాప్టాప్ లో చార్ట్ చూసుకుంటూ మరి ఇక్కడ ట్రేడ్ అనేది మొబైల్లో ఎగ్జిక్యూట్ అనేది చేయగలుగుతారు. లేదు సార్, నా దగ్గర ఒకటే మొబైల్ ఉంది, నేను ట్రేడింగ్ చేయాలి అనుకుంటే మీరు ఫస్ట్ ముందుగా లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి. చార్ట్ రీడింగ్ అనేది చేయాలి మీరు, ప్లస్ వీడియోస్ అనేది చూడాలి. చూసి మీరు నేర్చుకోవాలి ట్రేడింగ్ అంటే ఏంది, క్యాండిల్ స్టిక్స్ అంటే ఏంది, ప్యాటర్న్స్ అంటే ఏంది, అవి ఎలా మూవ్ అవుతాయి, క్యాండిల్స్ అనేటివి చూడాలి. అవన్నీ మీరు ట్రేడింగ్ వ్యూ అనే యాప్ అనేది ఒకటి ఉంటుంది, ప్లే స్టోర్ లో దొరుకుతుంది. ఆ యాప్ ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు చార్ట్ ని అనాలిసిస్ అనేది చేయాలి. ఖచ్చితంగా అనాలిసిస్ చేస్తే మీకు నాలెడ్జ్ అనేది పెరుగుతుంది అనమాట ట్రేడింగ్ మీద. తర్వాత మీకు ఒక డిమాట్ అకౌంట్ అనేది ఉండాలి ఖచ్చితంగా. అది ఏ బ్రోకర్ అయినా సరే ఒక మంచి బ్రోకర్ ని సెలెక్ట్ చేసుకొని మీరు డిమాట్ అకౌంట్ అనేది ఓపెన్ అనేది చేయాలి. డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ట్రేడ్ అనేది చేయొచ్చు. అలాగే మీకు డౌట్స్ ఉంటే, అలాగే మీకు ఇలాంటి టాపిక్ మీద వీడియో కావాలనేది నాకు కామెంట్ ద్వారా తెలియజేస్తే అలాంటి వీడియో తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను. హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్ చాలా మంది నాకు కామెంట్స్ పెడుతున్నారు, అన్న నేను ట్రేడింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎలా స్టార్ట్ చేయాలి అని అడుగుతున్నారు చాలా మంది. ఇక్కడ నేను దానికి ఇచ్చే సమాధానం ఏంటంటే, ఫస్ట్ ముందుగా నా యూట్యూబ్ ఛానల్లో కెళ్ళి షార్ట్స్ అనేవి ఉంటాయి కదండి, షార్ట్స్ అనేటివి నేను సీక్వెన్స్ వైజ్ డే 1 నుంచి డే 56 వరకు, ఆల్మోస్ట్ 56 వరకు నేను షార్ట్స్ అనేటివి అప్లోడ్ చేశాను అనమాట. అవన్నీ బేసిక్సే. అవన్నీ మీరు చూసి మీరు ప్రాక్టీస్ అనేది చేయండి ఫస్ట్. ఎందులో అంటే పేపర్ ట్రేడింగ్ యాప్ లో ప్రాక్టీస్ అనేది చేయండి. ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. అంటే మీరు అలా ప్రాక్టీస్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది అనమాట. చార్ట్ ఎలా చూడాలి, ట్రేడ్ ని ఎలా ఎగ్జిక్యూట్ అనేది చేయాలి అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు బేసిక్స్ అనేవి క్లియర్ అయ్యి ఉండాలి. ఆ బేసిక్స్ అన్ని నేను షార్ట్స్ రూపంలో మీకు అప్లోడ్ చేసి పెట్టాను. అవన్నీ చూడండి ఒకసారి, సరేనండి? అలాగే ఈ రోజు నేను ట్రేడ్ ఎలా చేస్తాను విధంగా మీకు ఇప్పుడే చెప్పేస్తానండి ఈ వీడియోలోనే. చూడండి, ఈ రోజు మార్కెట్ అనేది ఎలా బిహేవ్ చేసింది, నిన్న ఎలా బిహేవ్ చేసింది అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ వరకు చూసిన వాళ్ళు బిగినర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇక్కడ అనాలిసిస్ అనేది అంటే ఎంట్రీ మెథడ్ అనేది చెప్తున్నాను. ఎవరైతే బిగినర్స్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఇది అర్థం కాదు. యాక్చువల్లీ వాళ్ళకు అర్థం కాదు. కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ వాళ్ళని వెళ్ళిపోమని చెప్తాను. ఎందుకంటే మీరు ఖచ్చితంగా బేసిక్స్ నేర్చుకుని వస్తేనే మీకు ఇప్పుడు నేను చెప్పేది అర్థమవుతుంది అనమాట. ఓకేనా అండి? ఇప్పుడు నేను ఎంట్రీ మెథడ్ అనేది చెప్తున్నాను. ఓకేనా అండి? ఈ రోజు చూడండి మార్కెట్ అనేది ఏమైందో. ఫస్ట్ ప్రీవియస్ డే లో ఏమైందంటే ఇక్కడ కన్సల్టేషన్ లో ఉండే అనమాట మార్కెట్ అనేది. చూడండి, ఇక్కడ ఈ రేంజ్ లో కన్సల్టేషన్ లో ఉండే మార్కెట్ ఈ రోజు ఇక్కడ గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయ్యి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అనేది ఉంది, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఒకటి ఉంది. ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసింది మార్కెట్ బ్రేక్ చేసేసి ఇక్కడ బయ్యర్స్ అనేది ఇన్వైట్ చేసింది అనమాట. ఇక్కడ చూస్తే మీకు బయ్యర్స్ అనేది ఇన్వైట్ చేసింది. అలాగే ఇక్కడ మీకు నిఫ్టీలో గిటంగా మీరు చూస్తే నిఫ్టీలో గిటంగా ఇది ఒక లెవెల్, దీంట్లో గిటంగా బయ్యర్స్ ని ఇన్వైట్ చేసింది. బయర్స్ ని ఇన్వైట్ చేసి ఇక్కడ ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో వాళ్ళని తిండికి మార్కెట్ అనేది కిందికి అనేది వచ్చింది అనమాట. కాబట్టి నేను ఇక్కడ పిఈ సైడ్ అనేది ట్రేడ్ అనేది నేను ఈ రోజు ఎగ్జిక్యూట్ అనేది చేశాను. పిఈ సైడ్ నేను బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్ళి ఇక్కడ 1 మినిట్ లో నేను ఇక్కడ ఒక స్ట్రాంగ్ రెడ్ కలర్ క్యాండిల్ చూసి నేను ఇక్కడ ఈ క్యాండిల్ లో నేను సెల్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకున్నాను. ఇక్కడ నా ట్రేడ్ అనేది తీసుకున్నాను. ఆల్మోస్ట్ నేను ఇక్కడ 150 పాయింట్స్ నుంచి 140 పాయింట్స్ అనేది నేను పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ నాకు ఆల్మోస్ట్ 160 to 170 పాయింట్స్ అనేది వచ్చింది అనమాట. ఓకేనా అండి? ఇలా నేను ఈ రోజు అనేది ట్రేడ్ అనేది చేశాను. అలాగే కొంతమంది ఏమడుగుతారు అంటే, మీరు ట్రేడ్ అయిపోయినాక మీరు చెప్తున్నారు మీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది చూపించండి అనేది అడుగుతున్నారు. ఇక్కడ మీకు ప్రాఫిట్ తో కాదండి, మీకు ఖచ్చితంగా ఇక్కడ మీకు నేను చెప్పే లాజిక్స్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఇక్కడ లాజిక్స్ అర్థం చేసుకుంటే మీరు ఈజీగా మీరు ట్రేడ్ అనేది చేయగలుగుతారు అనమాట. ఓకేనా అండి? ఈ రోజు అనేది ఈ వీడియో అనేది ఇంతే అండి. సో ఈ రోజు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ వీరా.